కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. అనంతపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. సలకలకొండ గ్రామంలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ ధోని. అగ్నివీర్ జవాన్ మురళి కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాజ్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్తో చంద్రబాబు భేటీ. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొన్న గత ఏప్రిల్ 22న 27 మంది అమాయకుల్ని పెహల్గాంలో ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎంత ఘాతకం చేశారో మనందరికీ తెలుసు. దాని పర్యవసానం భారతదేశం పాకిస్తాన్కి అండగా ఉన్న ఈ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం, స్ట్రైక్స్ చేయడం జరిగింది. వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది. దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జరపడం, వీటి సరిహద్దుల్లో ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా ఉద్విగ్నతతో కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీర్గా గత 2 సంవత్సరాలు 22లో వెళ్ళిన వ్యక్తి. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను, నేను దేశం కోసమే పుట్టాను, దేశం కోసమే చనిపోతాను అనేది పదే చెప్తా ఉన్నాడు. ఎందుకు నాయన మనకు ఆ ఉద్యోగాలని తల్లి అంటున్నా కానీ, లేదమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి పోలేదు, కేవలం దేశం కోసం పనిచేస్తాను, నేను దేశం కోసం చచ్చిపోతాను కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. మొన్న కూడా ఏం చెప్పారంటే, నిజంగా ఉగ్రవాదుల తూటాలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యవసానం, దాని ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో అవి కనిపిస్తూనే ఉంటాయి, దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి. దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం. ఇది చాలా బాధ కలిగించింది. 23 ఏళ్ళ చిన్న వయసు. మనం ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు, ఎప్పుడు మన పరాయి దేశాల మీద యుద్ధం చేయలేదు. మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని తప్పక పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ జనరల్, ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు, ఏప్రిల్ 22 ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసే దానికి పర్యవసానమే. ఎందుకంటే 47లో వాళ్ళు విడిపోయారు, వాళ్ళకి దాహం తీరల. 4 యుద్ధాలు చేశారు ఇప్పుడు దాకా, దాహం తీరల. ఇప్పటికీ అమాయకులను పట్టణ పెట్టుకుంటా ఉన్నారు, దాహం తీరల. కానీ ఇంకెక్కడో చోట దీనికి బలమైన ముగింపు పలకాలి. సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ని వైలేట్ చేసిన ప్రభుత్వం అది. అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక బనానా రిపబ్లిక్. దానికి ఎవరు మాస్టర్సో తెలియదు పాకిస్తాన్కి. వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే మనకి స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది. అది మన బాంబే, ముంబై దాడులు కావచ్చు, కాశ్మీర్లో ఎథ్నిక్ క్లెన్సింగ్ కావచ్చు పండిట్స్ది, ఇది ఒక రిపీటెడ్ మన కోయంబత్తూర్ దాడులు కావచ్చు, పేలుళ్ళు కావచ్చు, జామా మస్జిద్ పేలుళ్ళు కావచ్చు, లేదంటే గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేలుళ్ళు కావచ్చు, లుంబిని పార్క్ పేలుళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి. దీనికి ఒక బలమైన గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి ప్రజలందరూ కోరుకుంటారు ఆయన్ని. దీనికి ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున, అలాగే నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి మంత్రివర్గం అందరం ఉన్నాం. ఇక్కడ అందరం కూర్చొని, మేము ముగ్గురం కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు, ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియాని ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశాం. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే, వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది
క్యాబినెట్లో ముందు పెట్టి దాని నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి నా ట్రస్ట్ ద్వారా ఒక 25 లక్షల రూపాయలు వారి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుంటే ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటివి జరిగినాయి. మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి, ప్రధాని మంత్రి గారికి, అగ్రనాయకత్వానికి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం. ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్-ఏ-తోయిబా లేదా జైషే మహమ్మద్ తీవ్రవాదులందరూ కూడా వాళ్ళు భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సీజ్ ఫైర్ని దయచేసి మనం ఎవరో నమ్మట్లా. సీజ్ ఫైర్ శాంతికి ఒప్పందం కాదు. వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి ఇంక మా పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి కాళ్ళ బేరానికి వచ్చిన 3 గంటల్లోనే మళ్ళీ సీజ్ ఫైర్ని వైలేట్ చేశారు. సో ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం. అందుకని దీన్ని ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇలాంటి ఉత్పన్నం కాకుండా ఉండాలని కోరుకుందాం. దాని తగ్గట్టుగా మనందరం దేశానికి, దేశ నాయకులకి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి మనం బలం ఇవ్వాల్సిన సమయం. అందుకని మీ అందరూ సహకారం కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. మురళీ నాయక్ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని. మరి చిన్నప్పటి నుంచి వారిని కలవాలని తహతహలాడుతూ వచ్చారు. అటువంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రప్పించుకున్నారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే చాలా అది నేను ఇక్కడికి రాగానే నాకు చెప్పారు, చూసాను, చాలా బాధ అనిపించింది. అతను నేనంటే ఇష్టపడవచ్చు, కానీ దేశానికి మా అందరికంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా చాలా మా అందరికీ కూడా, లోకేష్ గారికి కానీ, మాకు కానీ, మా మంత్రి గారికి కానీ, ప్రతి ఒక్కరికి చాలా చాలా బాధ కలిగిస్తాం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని, భగవంతుడు వారికి బలం ఇవ్వాలి. ఈ పుత్రశోకాన్ని ఒకే ఒక్క కొడుకు, ఇంకెవ్వరు లేరు, ఒక్కటే ఒక కొడుకు. ఒక్క కొడుకుని కూడా చిన్న 23 ఏళ్ళు కూడా, 25 ఏళ్ళు కూడా లేవు, 23 ఏళ్ళ వయసులో చనిపోయాడు దేశం కోసం. చాలా 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 బాధగా ఉంది. వారి కుటుంబానికి అండగా ఉంటుంది. చేసిన సహాయమే కాకుండా మా 3 పార్టీల నుంచి కూడా వాడికి ఏ సహాయం కావాలో మా నాయకులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మా గౌరవ మంత్రివర్గ సహచరులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, అన్ని పార్టీస్ అందరూ వాడికి అండగా ఉంటామని తెలియజేసుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగు జాడలు నడుస్తాం. గుడిసె రాధాకృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో అదోని నియోజకవర్గం అదోని మండలంలోని సలకడ కొండ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ రోజు అదోని మండలంలోని సలకలకొండ గ్రామం నందు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మరియు అదోని టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ గౌరవనీయులైన గుడిసె రాధాకృష్ణమ్మ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అదోని టీడీపీ నాయకులు మరియు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గ్రామంలో ముఖ్యంగా తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించినా కూడా తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావట్లేదని గుడిసె కృష్ణమ్మ ఎదుట వాపోయారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజీలు క్లీన్ చేయకుండా ఉన్నారు. ఊళ్ళో పరిశుభ్రత అనేది కంటికి కనిపించడం లేదు. చాలా మంది పెన్షన్లు రావడం లేదని కూడా కృష్ణమ్మ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కపటి మాజీ సర్పంచ్ మాధవ్, బైరిగేరు ఓంకార్, సలకలకొండ గ్రామ నాయకులు సీతారాం తదితరులు పాల్గొన్నారు. మంచినీళ్ళు లేక దినా కొనుక్కొని తాగాలంటే ఇప్పుడు 3 లక్షలు ఎంతో శాంక్షన్ అయిందని కూడా చెప్పారు. అదేమో ఇంజనీర్ సార్ తక్కువ పడుతుంది. అదే అమౌంట్ కూడా శాంక్షన్ అయింది, మాకు చెప్పింది అదే. ఈ ఎస్పెషల్లీ 7 గ్రామాలకి బోర్కి అమౌంట్ కూడా మేడం చూస్తుంది. కడలు అన్ని చూస్తే 4 గంటలు అయితే కరెంట్ పోతుంది. 3 లైన్లు వాటర్ సలకలకొండ గ్రామం గురించి అసెంబ్లీలోనే ప్రస్తావించినాడు ఎమ్మెల్యే గారు. ఏ ఎమ్మెల్యే కూడా ఒక గ్రామం గురించి ప్రస్తావించలేదు, కానీ ఒకే గ్రామం గురించే నెలకు మాకు వచ్చేది. యాక్చువల్గా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా సలకలకొండ గ్రామాన్ని ప్రస్తావించడం జరిగింది అసెంబ్లీలో. మీరందరూ చూసారు కదా, ప్రస్తావించారు కాబట్టి 100% నమస్తే అన్న. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి యుద్ధ ప్రాతిపదికన రేపే మేము సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. రేపు మండే కాబట్టి వాళ్ళకి ఇచ్చి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోన ట్యాంకర్ అన్నా పెట్టండి. 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో ట్యాంకర్ అన్నా పెట్టి
ప్రజల దాహార్తినన్నా తీర్చండి అని చెప్పి గట్టిగా మేము తప్పకుండా ఎందుకంటే ఎట్లున్నారు తప్పకుండా ఈ సమస్యని ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే గారిని తీసుకెళ్తాను. ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి తెలుసు, నేను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను. His Excellency Governor Sri S. Abdul Nazir Garu, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు శ్రీమతి అనిత గారు, ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అన్ని మతాలకు సంబంధించినటువంటి హెడ్స్ అందరూ ఉన్నారు. హిందూ మతం, ముస్లిం మతం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైన్, సిక్కు మతాలకు సంబంధించినటువంటి ఆ మత పెద్దలందరికీ, చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు, డీజీపీ హరీష్ గుప్తా గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం అందరం కూడా నేషన్ ఫస్ట్, దేశం మొట్టమొదటిసారిగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మేమందరం సంఘటితంగా ఉంటామని చెప్పడమే కాకుండా అందరం కూడా ముందుకు నడవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రపంచ శాంతిని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం. తీవ్రవాదం కానీ ఉగ్రవాదం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే ఆ దేశం యొక్క అనిశ్చిత పరిస్థితికి, ఆర్థిక ఇబ్బందులకి, అన్ని సమస్యలకి దోహదం చేసే పరిస్థితి వస్తుంది. అలాంటిదే పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన మారణకాండ. కేవలం పర్యాటకులపై చేసింది కాదు. ఇది ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏ విధంగా చేసినా భారతదేశాన్ని యొక్క శాంతి సుస్థిరతలపైనే
దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సమయంలో మనం అందరం కూడా మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ముక్త కంఠంతో దేశం అంతా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ రోజే మనందరం ఖండించాం. మనందరం ఇప్పుడు మాట్లాడిన విషయాలు మనం ఆలోచిస్తే అందరిలో ఒకే భావన, నేషన్ ఫస్ట్, వీఆర్ ఇండియన్స్ అనే భావంతో మనం ముందుకు పోయాం. అదే సమయంలో జరిగిన నష్టాన్ని తిరిగి తెచ్చుకోలేం. ఆ దాడిలో చూస్తే 26 మంది అమాయక ప్రాణాలు కోల్పోయారు. నేను కూడా పోయి చూశాను. వాళ్ళ బాధ ఒక విధంగా చేయాలంటే ఎవరు తీర్చేది కాదు. అయితే మీరు ఇంకొక పక్క చూస్తే అది జరిగిన తర్వాత మన రాష్ట్రంలో కూడా 2 చనిపోయారు. అలాంటి జరిగిన తర్వాత భారతదేశం కూడా ఉగ్రవాదం పైన ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఆ పోరాటంలో ముందుకు పోవడం, దాన్ని ఉగ్రవాదం మీద పోరాడిన విషయం కూడా మనం చూస్తున్నాం. ఈ పరిణామాలు జరిగిన తర్వాత ఈరోజు మన దేశంలో మనం చూస్తే సరిహద్దుల్లో గడిచిన ఒక 5-6 రోజులుగా ఎక్కడ లేని టెన్షన్స్ వచ్చాయి. ఆ టెన్షన్స్ వల్ల ఈరోజు మన త్రివిధ దళాలు కూడా, డిఫెన్స్ కూడా వీరోచితంగా పోరాడారు, దేశభక్తితో పోరాడారు. కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అందులో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు బిడ్డ మురళీ నాయక్ కనీసం 22-20 సంవత్సరాల్లో ఏదైనా నేను చేయాలంటే ఈ దేశం కోసం నేను పనిచేయాలి, నేను మిలిటరీకి పోవాలని చెప్పి వెళ్ళడమే కాకుండా దేశ రక్షణకు పోయినప్పుడు ఓసారి ఒకవేళ ఎప్పుడైనా నేను చనిపోతే జాతీయ జెండా కప్పుకొని నేను చనిపోతానని కూడా ముందుగానే చెప్పాడంటే అది అతనికి ఉండే పట్టుదల. ఆ పట్టుదలతోనే ఈ సైన్యంలో చేరి వీరోచితంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇలాంటి అమాయకులు చాలామంది దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశం ఎప్పుడు కూడా వేరే దేశాలపైన యుద్ధం చేయాలన్న ఆలోచన ఎప్పుడూ ఈ దేశానికి లేదు. ఈ దేశం యొక్క ఆలోచన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ స్వయం ప్రతిపత్తిని ఎవరొచ్చినా మన మీద వస్తే మాత్రం మనం గట్టిగా ఉంటాం. తీవ్రవాదం కానీ, ఉగ్రవాదం కానీ, ప్రజల్ని బాధ పెట్టే ఎలాంటి సమస్యలను కూడా మనం ఎప్పుడూ ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చూశాను. ఒకే మాట మీద ఉన్నారు. అందరం కూడా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా అందరం కూడా భారతదేశం కోసం పనిచేస్తామని ముక్త కంఠతో చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఎన్నో సంవత్సరాలుగా చూశాను. ఇక్కడ ప్రజాస్వామ్యంలో విభేదాలు ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక అభిప్రాయంతో, సిద్ధాంతాలతో ఏకీభవించకపోవచ్చు. కానీ రాష్ట్ర భవిష్యత్తు వచ్చినప్పుడు, దేశ భవిష్యత్తు వచ్చినప్పుడు ఎప్పుడూ వెనకాడిన సందర్భాలు లేవు. రెండోది, మత విద్వేషాలు కూడా లేనటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మనందరం ఈరోజు సమావేశమై ఎవరైతే దేశ రక్షణలో ప్రాణాలు పోగొట్టుకున్న సైనికుల త్యాగాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుని వాళ్లకు సంఘీభావాన్ని తెలియజేయడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. భారతదేశం చేసే పోరాటానికి మనం ముక్త కంఠంతో వారికి కూడా సంఘీభావాన్ని తెలియజేయడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. అదే మాదిరిగా మీరు చూస్తే సరిహద్దు రాష్ట్రాలు ఎంతో ఈ 5-6 రోజుల నుంచి ఈ బాంబుల మొత్తం ఎక్కడికక్కడ నానా ఇబ్బందులు పడ్డారు. కొంతమంది అయితే పిల్లలు చదువుకునే వాళ్ళు కూడా డిస్టర్బ్ అయ్యి సొంత రాష్ట్రాలకు వచ్చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ఇంత మునిపే మనం చూసాం, 3:30 గంటలకి 2 దేశాల మధ్య ఎవరైతే ఈ యొక్క ఆర్మీ చీఫ్లు ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుకుని
కాల్పుల విరమణ చేయాలని చెప్పి ఆలోచించడం, ఈ కాల్ కూడా పాకిస్తాన్ నుంచి రావడం, భారతదేశం ఒప్పుకోవడం, ఈ రెండు చూసినప్పుడు మళ్ళీ మన దేశం ఎప్పుడు కూడా యుద్ధం చేయాలని కానీ ఇలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు. కానీ ఉగ్రవాదం మీద, టెర్రరిస్టుల పైన రాజీ లేని పోరాటం చేస్తామని ముందు చెప్పారు. దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటారు. అందుకే ఇప్పుడే మీరు చూస్తే సీజ్ ఫైర్ కూడా పాకిస్తాన్ నుంచే వచ్చింది. వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మన వాళ్ళు కూడా దీన్ని ఆమోదించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు 5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అంటే మన మీటింగ్ జరిగేటప్పుడే ఇది అమల్లోకి వచ్చింది. ఇది ఒక శోభా పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ 12వ తారీఖున సమీక్షలు చేసుకుంటున్నారు. అయితే మనందరం చేయాల్సింది, ఎవరైతే ఈ యుద్ధంలో నష్టపోయిన వారికి అందరికీ సంతాప తీర్మానం కింద వాళ్ళ యొక్క నివాళులు అర్పించడం, అదే మరిగా ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశ భవిష్యత్తు కోసం వారికి అండగా ఉంటామని మనమందరం తీర్మానం చేసి, అదేవిధంగా ప్రజా చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. దేశ భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసి ముందుకు పోదామని తెలియజేసుకుంటూ, ఈ సమావేశానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఒక మాటలో చెప్పాలంటే షార్ట్ టైం అయినా చాలా ఎఫెక్టివ్గా రావడం, మీరు మాట్లాడిన మాటలు ఈ తెలుగు జాతి రాష్ట్ర భవిష్యత్తుకి దోహదం చేస్తుందని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. With great honor and deep respect, now I request our Honorable Governor sir to kindly deliver. పడతాను చెప్తాం జరిగింది. కుటుంబాలకి దూరంగా, తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిశలు నిలబడుతున్న వ్యక్తులు. ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే, పోరాడుతున్నారు కనుకనే భారతీయులు, ఆంధ్రులం మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి. దాంట్లో మొన్న జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతాం జరిగింది. మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను, నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే పదే అతని కుటుంబానికి చెప్తాం జరిగింది. కుటుంబానికి ఏకైక బిడ్డ మురళీ నాయక్. చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి. దేశం కోసం నిలబడతాను, దేశం కోసం పోరాడతానని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్. ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోతాం నిజంగానే చాలా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద 50 లక్షల రూపాయలు, దాంతోపాటు 5 ఎకరాల భూమి, ఇల్లు కట్టుకునేదానికి 300 గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు. కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు, ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తాం జరిగింది. ఇంతేకాకుండా అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం. ఇంకో పక్కన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు మురళీ నాయక్ ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవనాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.